ఫ్రెండ్స్ సెకండ్ శారీ కూడా కంప్లీట్ అయింది తంది. ఇదిగోండి సెకండ్ శారీ. ఇది శారీ అంతా ఇలా శనగపిండి కలర్ వస్తుంది. లైట్గా అక్కడక్కడ బ్లూ షేడ్ వచ్చిందనమాట. బోర్డర్ ఏమో రెడ్ కలర్ బోర్డరు, ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకురమ్మని చెప్పింది. అసలు ఎంత బాగుందంటే డిజైను భలే బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, తినబోతూ రుచులు ఎందుకు, వచ్చేయండి. నాకు ఈ బ్లౌజ్ అయ్యేటప్పటికి నాకు ఎన్ని ఆర్డర్స్ వస్తాయో ఈ వీడియో చూసి నా కస్టమర్స్ నుంచి. అసలు చూడండి కిష్టయ్య ఎంత అందంగా ఉన్నాడో, చాలా బాగుంది. అసలు కళ్ళు కానీ ముక్కు కానీ బొట్టు కానీ అసలు పెదవులు ఇవన్నీ అసలు చూసారా, తలకి పైన మూడి పించాలు, అసలు ఒక పెయింటింగ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందంటే ఇది నేను ఒక 2-3 టైమ్స్ పైన రానిచ్చాను, అందుకని అంత నీట్గా ఉంది వర్క్. చాలా బాగుంది. కింద కూడా చూసారా బుజ్జి లేగదూడ, భలే బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మనం వేయడము. ఇదిగోండి ఇంకా బ్లౌజ్ అంతా పించాలు. ఇదేమో ఇంకా నెక్ కూడా చూసారా ఎంత బాగుందో. నెక్ పూసలుగా వచ్చింది, దాని మళ్ళీ రౌండ్ వచ్చింది, దాని మళ్ళీ గోల్డ్ జరీ వచ్చింది. ఇవన్నీ పించాలు కూడా 3 కలర్స్ ఇచ్చాను. బ్లూ, శారీ కలరు అండ్ గోల్డ్ ఇచ్చాను. ఈ మొత్తం ఇంక అవుట్లైన్ అంతా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చాను. అసలు కిష్టయ్య హెయిర్ కూడా చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో. చవలీ కానీ నాకు భలే బాగా నచ్చిందండి. మెల్లో హారాలు అవన్నీ వెన్న కుండ ముందు పెట్టుకొని మురళి అనేది చేతిలో పెట్టుకొని కిష్టయ్య కూర్చున్నాడు. చాలా బాగుంది కదా. ఇంకెందుకు కలిసే వెంటనే కింద లైక్ ఉంటుంది, ఒక లైక్ కొట్టేసేయండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ కూడా చాలా బాగుంది కదా. ఎంత నీట్గా ఉందో చూడండి. శారీకి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ వచ్చిందో చూడండి, చాలా బాగుంది. చేతి వేలు కూడా అబ్జర్వ్ చేశారా, చిన్నపిల్లలు ఇలా పెట్టుకుంటుంటారు కదా, అలాగొచ్చింది. బొద్దుగా ఉన్నాడు కదా, బాగుంది. ఇట్లాగా చాలా నీట్గా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్స్ అయి చూద్దామే.